నమస్తే వెల్కమ్ టు దీక్షా న్యూస్ వివరాల్లోకి వెళితే చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే నారీ శక్తి వందన్ అభియాన్ 2023 బిల్లును లోక్సభ అధిక మద్దతుతో ఆమోదించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. లోక్సభలో ప్రధాని ఈ రోజు మాట్లాడుతూ దిగువ సభలో ఆమోదం పొందిన 128వ రాజ్యాంగ సవరణ బిల్లు ఎగువ సభలో కూడా ఆమోదం పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది మహిళా సాధికారతను మరింతగా పెంపొందించడంతో పాటు రాజకీయ ప్రక్రియలో మహిళల భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు వీలు కల్పిస్తుందన్నారు. ఈ సవరణ బిల్లును ఆమోదించే ప్రక్రియలో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని ప్రధాని అభినందించారు. माननीय प्रधानमंत्री जी, आदरणीय अध्यक्ष जी, आपने मुझे बोलने के लिए अनुमति दी, समय दिया, इसके लिए मैं आपका बहुत आभारी हूँ. आदरणीय अध्यक्ष जी, मैं सिर्फ 2-4 मिनट लेना चाहता हूँ. कल भारत की संसदीय यात्रा का एक स्वर्णिम पल था और उस स्वर्णिम पल के हकदार इस सदन के सभी सदस्य, सभी दल के सदस्य, सभी दल के नेता भी हैं. सदन में हो या वह सदन के बाहर हो, वे भी उतने ही हकदार हैं. और इसलिए मैं आज आपके माध्यम से इस बहुत महत्वपूर्ण निर्णय में और देश की मातृशक्ति में एक नई ऊर्जा भरने में ये कल का निर्णय और आज राज्यसभा के बाद जब हम अंतिम पड़ाव भी पूरा कर लेंगे, देश की मातृशक्ति का जो मिजाज बदलेगा, जो विश्वास पैदा होगा, वो देश को नई ऊंचाइयों पर ले जाने वाली एक अकल्पनीय अप्रतिम शक्ति के रूप में उभरेगा. ये मैं अनुभव करता हूं. और इस पवित्र कार्य को करने के लिए आप सब ने जो योगदान दिया है, समर्थन दिया है, सार्थक चर्चा की है, सदन के नेता के रूप में मैं आज आप सबका पूरे दिल से, सच्चे दिल से आदरपूर्वक अभिनंदन करने के लिए खड़ा हुआ हूं, धन्यवाद करने के लिए खड़ा हूं. नमस्कार. శాసనసభ సమావేశాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలను చేపట్టారు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫాకు సంబంధించి పలువురు వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర సాంఘిక శాఖ మంత్రి మేరుగ నాగార్జున సమాధానమిచ్చారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఈ పథకం కింద 35,551 మంది లబ్ధి పొందినట్లు చెప్పారు. వీరందరికీ 267 కోట్ల 5 లక్షలకు పైగా ఆర్థిక సహాయాన్ని అందించినట్లు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వికలాంగులు, భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి వారి పిల్లల వివాహాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందించడం ఈ పథకం లక్ష్యమన్నారు. గతంలో కళ్యాణమస్తు పథకంలో పలు మార్పులు తీసుకొచ్చి లబ్ధిదారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందిస్తోందన్నారు. షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే అధ్యక్ష 75,000 ఇచ్చేవాళ్ళు అధ్యక్ష. ఇదివరకు ఈ రోజు ₹1,00,000 ఇస్తా ఉన్నాం అధ్యక్ష. అలాగే గిరిజనులు 50,000 ఇచ్చేవాళ్ళు అధ్యక్ష. ఈ రోజు ₹1,00,000 ఇస్తా ఉన్నాం. అలాగే గిరిజనులు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే అధ్యక్ష ఇదివరకు 75,000 ఇచ్చేవాళ్ళు ఈ రోజు ₹1,20,000 ఇస్తా ఉన్నాం అధ్యక్ష. అలాగే బ్యాక్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే 35,000 ఇచ్చేవాళ్ళు అధ్యక్ష. వీళ్ళు ఈ రోజు ₹50,000 ఇస్తా ఉన్నాం. అలాగే వాళ్ళు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే అధ్యక్ష 50,000 ఇదివరకు ఇచ్చేవాళ్ళు ఈ రోజు 75,000 ఇస్తా ఉన్నాం అధ్యక్ష. మైనారిటీస్ ఇదివరకు 50,000 ఇచ్చేవాళ్ళు అధ్యక్ష. ఈ రోజు ₹1,00,000 ఇస్తా ఉన్నాం. అలాగే వికలాంగులకు అధ్యక్ష ₹1,00,000 ఇచ్చేవాళ్ళు ఈ రోజు 1,50,000 ఇస్తా ఉన్నాం అధ్యక్ష. భవన నిర్మాణ కార్మికులకు అధ్యక్ష 20,000 ఇచ్చేవాళ్ళు అధ్యక్ష. ఇదివరకు ఈ రోజు ₹40,000 ఇస్తా ఉన్నాం అధ్యక్ష. టీడీపీ ఎమ్మెల్యేల నిరసనల మధ్యనే ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి జోక్యం చేసుకుని మాట్లాడుతూ టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. అయితే ప్రతిపక్షం ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని వేరే ఫార్మెట్ లో వస్తే చర్చిస్తామన్నారు. ఈ విషయంపై తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అర్థం పర్థం లేని వాయిదా తీర్మానం ఇస్తున్నారని, దీనిపై చట్టపరంగా న్యాయ విచారణ జరుగుతోందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని టీడీపీ సభ్యులు డిమాండ్ చేస్తూ స్పీకర్ పోడియం వద్ద ఆందోళనలు చేపట్టారు. అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, చైర్పై గౌరవం లేకుండా టీడీపీ సభ్యులు వ్యవహరిస్తున్నారని మంత్రి బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు. హౌస్ ను ఆర్డర్లో పెట్టాలని స్పీకర్ను కోరారు. అధ్యక్ష, ప్రతిపక్షం వాళ్ళు ఏదైతే అడ్జర్న్మెంట్ మోషన్ నోటీస్ ఇచ్చినారో అధ్యక్ష,
ప్రభుత్వం కూడా రెడీగా ఉంది అధ్యక్ష చర్చ కోసము ప్రాపర్ ఫార్మాట్ లో రమ్మనండి అధ్యక్ష. ప్రభుత్వం రెడీగా ఉంది అధ్యక్ష ఆన్సర్ చేసేదానికి. అయినా అధ్యక్ష ఏ విధంగా వీళ్ళు పొద్దున్నే ఏ విధంగా డిస్టర్బెన్స్ చేస్తూ ఉన్నారంటే అధ్యక్ష కేవలం దీన్ని మీడియాలో హైలైట్ చేయాలనే తప్ప వాళ్ళకి ఎక్కడ కూడా యాక్చువల్గా చర్చ దీని మీద జరగాలని ఉన్నట్లేదు అధ్యక్ష. చర్చ జరగాలనే ఆలోచన వాళ్ళకు ఉంటే లక్షణంగా రమ్మనండి అధ్యక్ష. మేము కూడా రెడీగా ఉన్నాం. ఒక్క ఆ విషయమే కాకుండా అధ్యక్ష ఇంకా చాలా విషయాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. ప్రతి దాని మీద కూలంకుషంగా చర్చిద్దాం అధ్యక్ష. వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ వాదన వాళ్ళు చెప్పమనండి అధ్యక్ష. ఇది అన్యాయం అధ్యక్ష. ఇంతకు ముందు కూడా ప్రతి సెషన్లో పొద్దున్న అధ్యక్ష అర్థం లేని అడ్జర్న్మెంట్ మోషన్ నోటీస్ ఇవ్వడము, ఆ రోజు డిస్టర్బ్ చేయడం అధ్యక్ష. ఇది ఒక అలవాటు అయిపోయింది అధ్యక్ష. రావడం ఒక్క నిమిషం కూడా ఆగకుండా పోడియం పైకి రావడము, మరి మీ మీద కానీ ఆ చైర్ మీద కానీ ఏమాత్రం గౌరవం లేకుండా సీనియర్ మోస్ట్ మెంబర్స్ ఉన్నారు అధ్యక్ష. సీనియర్ మోస్ట్ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళు పేపర్లు చింపి మీదికేయడం అనేది చాలా దురదృష్టకరం అధ్యక్ష. చాలా దురదృష్టకరం. అయినా అధ్యక్ష ఇది వాస్తవానికి ఇది చట్టపరంగా న్యాయ విచారణ జరుగుతుంది అధ్యక్ష. న్యాయ విచారణ జరుగుతున్నా కూడా మనం ప్రభుత్వం రెడీగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళు చర్చ కోసం అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా చర్చిద్దాం అధ్యక్ష. ఏపీ అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్రబాబుపై మోపిన స్కిల్ అక్రమ కేసు పెద్ద ఎత్తున దుమారం రేపింది. స్పీకర్ పోడియంను టీడీపీ ఎమ్మెల్యేలు చుట్టుముట్టారు. ఈ క్రమంలోనే వైసీపీ ఎమ్మెల్యేలు పోడియం వద్దకు వెళ్లబోయారు. హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణపై అంబటి ఫైర్ అయ్యారు. మీసాలు తిప్పడం వంటివి సినిమాల్లో చూపించుకోవాలని బాలకృష్ణను అంబటి అన్నారు. దీనిపై ఫైర్ అయిన బాలకృష్ణ చూసుకుందాం రా అంటూ అంబటికి సవాల్ విసిరారు. అంబటి సైతం రా చూసుకుందామని ప్రతి సవాల్ విసిరారు. అంబటి సవాల్కు బాలకృష్ణ మీసం మెలేసి తొడగొట్టారు. దీంతో తాము మెలేస్తామని అధికార పార్టీ ఎమ్మెల్యేలు అన్నారు. ఒకరిపై ఒకరు సవాళ్లు, ప్రతి సవాళ్లలో సభలో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. బాలకృష్ణ గారిని సినిమాలో చూపించమండి, ఇక్కడ కాదు. ఆ బాలకృష్ణ గారిని సినిమాలో చూపించమండి, ఇక్కడ మీసాలు లేదు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియంను చుట్టుముట్టడంతో సభలో గందరగోళం నెలకొంది. టీడీపీ హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ సభలో రెచ్చగొట్టేలా ప్రవర్తించారంటూ అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఇదే సమయంలో సభ ఎలాంటి ప్రకటన లేకుండానే వాయిదా పడింది. విరామం అనంతరం ప్రారంభమైన సభలో స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ టీడీపీ సభ్యులు సభాపతి స్థానాన్ని అగౌరవపరిచేలా కాగితాలు విసిరవేయడమే కాకుండా ప్రజాస్వామ్యయుతంగా నిరసనలు తెలియచేయకుండా సభ ఔన్నత్యానికి భంగం కలిగేలా వ్యవహరించడం సరికాదని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూసుకోవాలని బాలకృష్ణకు స్పీకర్ సూచించారు. టీడీపీ సభ్యులు కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్ సభలో ఫైలును చించివేయడం సరికాదని, ఇందుకు సంబంధించి నివేదిక ఇవ్వాలని ఎథిక్స్ కమిటీకి సూచిస్తున్నట్లు చెప్పారు. వీరిరువురిని సభా సమావేశాల చివరి రోజు వరకు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే చంద్రబాబు నాయుడు అరెస్టుపై టీడీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించినట్లు స్పీకర్ ప్రకటించారు. ఈ సభ అత్యంత గౌరవం ఇచ్చే సభాస్థానాన్ని తెలుగుదేశం పార్టీ సభ్యులు చుట్టుముట్టారు. సభాస్థానాన్ని అగౌరవపరిచే విధంగా కాగితాలు విసిరివేశారు. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలియచేయకుండా ఈ సభ ఔన్నత్యాన్ని తొలగించేలా తొడలు చరచడం, మీసాలు మెలివేయడం వంటి వికృత చేష్టలు సభలో చేయడమే తప్పు. కానీ సభాస్థానం వద్దకు వచ్చి మీసాల మెలివేయడం వంటి చర్యలు చేపట్టిన శ్రీ నందమూరి బాలకృష్ణ గారు సభా సాంప్రదాయాలకు తిరోధకాలు ఇచ్చారు. ఇది తన మొదటి తప్పిదంగా భావించి సభ ఆయనకు మొదట హెచ్చరికను చేస్తుంది. ఎలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిందిగా ఆయన్ను ఈ సభ హెచ్చరిస్తుంది. ఈ రోజు సభలో శ్రీ కె శ్రీధర్ రెడ్డి గారు, ప్లీజ్
ఈరోజు సభలో శ్రీ కె శ్రీధర్ రెడ్డి, శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు సభాస్థానంలో ఉన్న ఫైల్ని చింపివేశారు, బాటిల్ పగలగొట్టారు, స్పీకర్ పోడియం వద్ద మానిటర్ని పగలగొట్టారు, దానికున్న వైరం తుంచివేశారు. కాబట్టి వీరి ప్రవర్తన గర్హిస్తూ ఈ మొత్తం వ్యవహారాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వవలసిందిగా ఎథిక్స్ కమిటీని కోరుతున్నాను. అలాగే ఇలాంటి సభ్యుల ప్రవర్తన ఖండించకపోతే ఈ సభ మర్యాదను మనం కాపాడలేము. శాసనసభ సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ సభ్యులు ఈ రోజు సభ నుంచి సస్పెండ్ అయ్యారు. సభ ప్రారంభం నుంచి పూర్వ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని టీడీపీ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టి సభా నియమాలను ఉల్లంఘించడంతో సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సభలో ప్రవేశపెట్టగా పయ్యావుల కేశవును ఈ సమావేశాల మొత్తానికి సస్పెండ్ చేయగా మిగిలిన సభ్యులను ఈ రోజుకు సస్పెండ్ చేశారు. Now the motion mode. Those who are for the motion, please say yeah. Those who are motion, please say yeah. Those who are against, please say no. As have it, I have it. The motion is carried and the following members are suspended from the service of the House today, 21st September 2003. And Sri B. Ashok, K. Achinayudu, N. Balakrishna, Adireddy Bhavani, Buchey Chaudhary, Chivarajappa, Ganababu, P. Kesav, G. Ram Mohan, N. Ram Mohan Naidu, M. Ramaraju, G. Ravikumar, Y. Sambasivarao, B. Balavera Anjaneya Swami, V. Sridevi and V. Ramakrishna Babu. తర్వాత పయ్యావుల కేశవ్ is suspended for entire session. పయ్యావుల కేశవ్ is suspended for entire session. Please రావాలి. శాసనసభలో టీడీపీ సభ్యులు వ్యవహరించిన తీరును రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా తీవ్రంగా ఖండించారు. సభ నిబంధనలను ఉల్లంఘిస్తూ అందరినీ భయాందోళనలకు గురిచేస్తూ సభ్యులు వ్యవహరించడం సరికాదన్నారు. ప్రజా సమస్యలపై చర్చకు అందరూ ఎదురు చూస్తున్నారని, టీడీపీ సభ్యులు వారి తీరు మార్చుకోవాలని పేర్కొన్నారు. సభ్యులందరూ కూడా ఈరోజు వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించి మరి అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన అనేక సమస్యలు ఈరోజు ఉంటే మరి ఈరోజు ఈ పవిత్రమైన ఈ శాసనసభలో మరి దానికి సంబంధించిన ఈ చర్చ జరగాల్సిన పరిస్థితుల్లో మరి ఈరోజు ఉదయం నుంచి చూస్తున్నాం అధ్యక్ష. మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యుల అధ్యక్ష ఏ విధంగా మీ ముందుకి దాడి చేసేదానికి ఏ విధంగా ముందుకు వచ్చారో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా చూశారు అధ్యక్ష. ఒక శాసనసభ ఏదైతే స్పీకర్ స్థానాన్ని అగౌరవపరుస్తూ మరి ఏదైతే మరి ప్రభుత్వానికి సంబంధించిన ఏదైతే ప్రాపర్టీస్ ని కూడా డ్యామేజ్ చేసే విధంగా ఈరోజు వాళ్ళందరూ కూడా రావడము, మరి ఏదైతే మరి ఇక్కడ ట్రెజరీ బ్రాంచ్ లో ఉండే వాళ్ళ సభ్యులను మరి ఉసుగొల్పే దానికోసము మరి వాళ్ళు మీసాలు వెలివేయడం అయితేమి, తొడలు కొట్టడం అయితేమి, మరి ఇవన్నీ కూడా చూస్తే అధ్యక్ష ఈడ ఒక భయానక వాతావరణాన్ని క్రియేట్ చేయాలని చెప్పి ఒక దురుద్దేశంతోనే ఈరోజు వాళ్ళ సభ్యులందరూ కూడా మరి ఈరోజు రావడం జరిగింది అధ్యక్ష. మరి ఒకటే చెప్తున్నారు అధ్యక్ష, ఒక వైఎస్ అధ్యక్ష ఒక అవినీతి పరుడు అధ్యక్ష మరి ఈరోజు జైల్లో ఉంటే అధ్యక్ష మరి దాన్ని కూడా ఈరోజు ఏదైతే వీళ్ళందరూ సభ్యులందరూ కూడా గొడవ చేసేదానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి తెలుగుదేశం శాసనసభ పక్షం నివాళులర్పించింది. చంద్రబాబు అరెస్టు అక్రమమని గళమెత్తడమే ప్రధాన ఎజెండాగా చట్టసభలకు వెళుతున్నామని తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు స్పష్టం చేశారు. చేసిన తప్పునకు ప్రభుత్వం బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై తాము ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ చేపట్టాకే మరే అంశమైనా తీసుకోవాలన్నారు. సచివాలయం సమీపంలోని తుళ్లూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద తెదేపా నేతలు నిరసన చేపట్టారు. తెలుగుదేశం శాసనసభ పక్షం నిరసనలో వైకాపా బహిష్కృత ఎమ్మెల్యేలు కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. చంద్రబాబుపై కక్ష, యువత భవితకు శిక్ష అంటూ ఎమ్మెల్యేలు ప్లకార్డులు ప్రదర్శించారు.
చంద్రబాబుపై అక్రమ కేసు ఎత్తేసి వెంటనే విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు. లేదంటే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. అనంతరం తుళ్లూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్రగా వెళ్లారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు కల్పవృక్ష వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి భక్తులకు అభయం ఇచ్చారు. రాత్రికి సర్వభూపాల వాహన సేవ నిర్వహించనున్నారు. శ్రీవారి వాహన సేవకు ముందు వివిధ కళారూపాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే బిల్లుకు లోక్సభ ఆమోదం పొందడంపై రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. విజయవాడలో బీజేపీ మహిళలు బాణాసంచా కాల్చి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. మహిళల దశాబ్దాల కలను మోదీ ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. నిన్న ఒక సువర్ణాక్షరాలతో లిఖించబడినటువంటి రోజు అనుకోవచ్చు. ఎందుకంటే 27 సంవత్సరాల నిరీక్షణ ఏదైతే ఉందో దానికి చరమగీతం పాడుకుంటూ నిన్న నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. దానికి నారీ శక్తి వందనం అని కూడా పేరును పెట్టడం జరిగింది. కొత్తగా నిర్మించిన భవనానికి కూడా ఒక ప్రాధాన్యత ఉంది. 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను ప్రతిబింబించేటటువంటి నూతన పార్లమెంటు భవనంలో మొట్టమొదటిసారిగా ఈ బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. దీని ద్వారా లోక్సభ స్థానాలకి అలాగే రాష్ట్రాల్లో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలకి కూడా ఖచ్చితంగా 33% మహిళలకి కేటాయించడం జరుగుతుంది. దీంట్లో ఇప్పటికీ ఎస్సీ ఎస్టీలకు ఉన్నటువంటి రిజర్వ్డ్ సీట్లు కానీ ఓబీసీలకు కానీ ఇతరత్రా కూడా అన్నీ కూడా వారికి సమన్యాయం సామాజిక సమరసతని పాటిస్తూ కూడా ఈ రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుందని దేశవ్యాప్తంగా ఈ రోజున మహిళలందరూ నరేంద్ర మోదీ గారికి పాలాభిషేకం చేయడం జరుగుతుంది. కన్యాశుల్కం వంటి గొప్ప రచనలతో సమాజంలో మార్పుల కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త మహాకవి గురజాడ అప్పారావు అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు అన్నారు. విజయవాడలో కీర్తిశేషులు మహాకవి శ్రీ గురజాడ అప్పారావు 161వ జయంతి సందర్భంగా ఇందిరాగాంధీ స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన 2K రన్ను కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అనే కవిత్వాన్ని మతాలకి ప్రాంతాలకి అతీతంగా ప్రపంచంలో అన్ని దేశాలు ఈ కవిత్వాన్ని ఎప్పటికీ గుర్తుంచుకునేలా రాసిన గురజాడ అప్పారావుని రాబోయే తరాలు కూడా ఆయన స్ఫూర్తిని తెలియజేసే విధంగా కృషి చేయాలని అందరికీ విజ్ఞప్తి చేశారు. ఆ గొప్ప మహాకవి గుర్తించుకొని ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేసినందుకు ఆర్గనైజర్స్ అందరూ కూడా స్ఫూర్తి శ్రీనివాసరావు గారు ఆనాటి ఉండే పరిస్థితుల్లో చిన్నపిల్లలకి పెళ్లిళ్ళు చేయడం అంటే చైల్డ్ మ్యారేజెస్ అనేది విడోస్కి రీమ్యారేజ్ సిస్టమ్ లేనప్పుడు ఉండే కష్టాల దాని గురించి చాలా చక్కగా ఒక అంటే మన అందరికీ అర్థమయ్యేటువంటి తెలుగులో అనేటువంటిది మంచి ఓకే కొటేషన్స్తో చాలా బ్యూటిఫుల్గా రాశారన్నది. తెలుగు లిటరేచర్ ఎవరైతే చదువుతారో వాళ్ళకి ప్రతి క్యారెక్టర్ మీద చాలా పూర్తిగా అనాలిసిస్ చేసేటువంటి ఒక మంచి పుస్తకం అది. ఆనాటిలో అప్పుడు ఉండేటువంటి గిరీశములు అప్పుడైతే అక్కడ ఉండొచ్చు, కానీ ఇప్పుడు గిరీశాలు ఎక్కువైపోయినట్టున్నారు కదా. కొంచెం ఇప్పుడు అప్పుడుండే బుచ్చమ్మకి సంబంధించిన కష్టాలు కూడా ఇప్పుడు తగ్గినట్టున్నాయి, ఇప్పుడు కూడా లేవు. ఇప్పుడు ఉన్న దాంట్లో సో అది చాలా మార్పులు చూసుకుంటే అక్కడ ఉండే చిన్నపిల్ల క్యారెక్టర్ ఏంటి, మన లుబ్ధావధానులు మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నటువంటి
ఆ చిన్న క్యారెక్టర్స్ అది తగ్గిపోయినట్టున్నాయి ఇప్పుడు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఉత్తర్వుల మేరకు గుంటూరు జోన్ పరిధిలో ఖాళీగా ఉన్న 34 స్టాఫ్ నర్సుల పోస్టులు ఒప్పంద విధానంలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 21 నుంచి వచ్చే నెల 5వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు పూర్తి చేసిన దరఖాస్తులను ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకులు గుంటూరు జోన్ 3 కార్యాలయంలో అందజేయాలని పేర్కొన్నారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో పలు చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, రాయలసీమ ప్రాంతంలో చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.